నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు 9 రోజులుగా దీక్షలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్తని మాట్లాడుతున్నానండి. అయితే జగన్ గారి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పారు. ఇచ్చారు, కాదనలేదు. 1000 రూపాయలు అయితే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు నిత్యావసర సరుకులు, ఉప్పు కానీ, పప్పు కానీ, నూనె కానీ ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయండి. దానికి అనుగుణంగా మాకు కనీస వేతనం 26,000 చేయాలని అడుగుతున్నామండి. మేము ఇంత గట్టిగా సమ్మె చేసిన 9 రోజుల నుంచి ఇంత గట్టిగా సమ్మె చేసిన కనీసం ప్రభుత్వం నుంచి ఒక మాట రాలేదండి. మీ నుంచి మాకు ఊరటగా కూడా ఒక్క మాట రాలేదు. మేము చేసిన సేవ అంటే గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, ప్రీ స్కూల్ పిల్లలు 6 సంవత్సరాల లోపు పిల్లలకు కానీ మేము చాలా ఎక్కువ చదువు చెప్తున్నామండి. అలాగే మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి అంటే కేవలం మా వల్లేనండి. మేము పట్ల ఇవన్నీ తగ్గినాయి. అవన్నీ ప్రభుత్వానికి అన్నీ తెలుసు. మా నుంచే మంచి చదువుకొని మంచి ఆఫీసర్లు అయి ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా ఇదిగా చెప్తున్నారు అంగన్వాడీలు అంటే ఏంటో అనేది. కనీసం వాళ్ళ మాటలు పట్టించుకొని కూడా మాకు ఈ రోజు అన్నది మాకు చేయలేకపోతున్నారు. మినిమం మాకు కనీస వేతనం కూడా ఇవ్వలేకపోతున్నారండి. మాతృమరణాలు గట్ట తగ్గినవంటే మా వల్లే చాలా కష్టపడుతున్నాం. ఇప్పుడు ఫేజ్ 1 THR మేము ఇచ్చేసి సమ్మెకు దిగామండి. ఫేజ్ 1 THR ఇచ్చేసాం. గర్భిణీ బాలింతలకు అందరికీ THR ఇచ్చాం. అయినా ఇచ్చిన తర్వాత మేము సమ్మెకు దిగాం. అయినా కూడా కక్ష సాధింపుతో సచివాలయం సిబ్బందిని మా సెంటర్లో డోర్లు బద్దలు కొట్టించి మరీ వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నారండి. మా సెంటర్ తాళాలు బద్దలు కొట్టేసి. కానీ వాళ్ళకి చాలా కష్టం. మాకైతే మెయిన్ సెంటర్లకు ఆయాలైనా ఉంటారండి. ఆ మినీ సెంటర్లకి ఆయాలు కూడా ఉండరండి. ఆయా పని, టీచర్ పని కూడా ఆ మినీ వర్కరే చేసుకోవాల్సి వస్తుందండి. చాలా కష్టం కదండి. అలా ఉన్నప్పుడు ఎంత ఘోరం అండి. మేమేం అడుగుతున్నాము? మాకు కనీస వేతనం ఇవ్వమంటున్నామండి. పోనీ మేమైనా వేలకు వేలు అడగలేదు కదండి. అయినా సరే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అలాగేలే అమ్మ అన్న స్పందన లేదండి. అది కాకుండా పోనీ మేము ఇలా బాధల్లో ఉన్నామని కూడా చూడకుండా ఈ సచివాలయం వాళ్ళకి అప్పచెప్పి తాళాల బద్దలు కొట్టమంటున్నారండి. ఇంకా మా సమ్మెకు అర్థమే ఉంటుందండి. వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా మా తల్లులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం తెలుసా? తెలీదు. మేము ఎన్ని లీటర్ల పాలు పంచుతామో తెలుసా? ఎన్ని గుడ్లు ఉడకబెడతామో తెలుసా? ఏమీ తెలీదు. వెళ్ళి ఏం చేస్తున్నారండి సచివాలయం వాళ్ళు? వెళ్ళి మా ఆడుకునే పిల్లలు కిట్లతో ఆడుకుంటున్నారు. మా బరువు తూచే ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఏం చేస్తున్నారు? అల్లు నేర్పుతున్నారా? ప్రీ స్కూల్ నడిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. అలాంటి మీ అర్హత ఎంత అని మళ్ళీ తిరిగేసి మాకు అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చారండి? ప్రభుత్వమే కదా మాకు ఇలా దిగజార్చిన పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రభుత్వమేనా? రిటైర్మెంట్ బెనిఫిట్ మేము కనీసం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి బయటకు వెళ్ళిపోతే మమ్మల్ని కనీసం మా భర్తలు కూడా ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా తర్వాత ఖాళీగా ఉంటే ఏంటి చేశారు అని అడుగుతారు. మేమేం అడిగాం? మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వమని అడిగామండి. మా చచ్చిపోయే వరకు మాకు ఒక ఆసరగా ఉంటుందనే కదా మేము అడుగుతున్నది. ఏం అడుగుతున్నామండి? మేమేం గొంతమ్మ కోరికలు ఏమి కోరలేదు. మాకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ కల్పించడం ఇవే కదండి అడిగాను. ప్రభుత్వం తలుసుకుంటే ఇవన్నీ చాలా సులకనగా ఇవ్వచ్చండి. కానీ ఎందుకు మా మీద ఇంత కక్ష సాధిస్తున్నారనే మేము చాలా బాధపడుతున్నామండి.